నారా లోకేష్ డాష్ బోర్డు ఇప్పుడు 20 నియోజకవర్గాల్ని హడలెత్తిస్తోంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ డాష్ బోర్డు ఏంటి, అలాగే వణికిపోతున్నటువంటి ఆ 20 నియోజకవర్గాలు ఏంటి అనేవి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా లోకేష్ డాష్ బోర్డ్ ఇప్పుడు 20 నియోజకవర్గాలను హడలెత్తిస్తోంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ డాష్ బోర్డ్ ఏంటి, ఆ డాష్ బోర్డ్ ఏ 20 నియోజకవర్గాల్లో వణికిస్తోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డాష్ బోర్డ్ అనేది టెక్నాలజీ పరంగా పరిచయం ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి తెలిసినటువంటిదే. డాష్ బోర్డ్ డిస్ప్లే చేస్తే కనుక క్లియర్గా మనకి పిక్చర్ వచ్చేస్తుంది. దాంట్లో నీకు మొత్తం ఉండేటువంటి డిస్ప్లే వచ్చేస్తుంది డాష్ బోర్డ్లో. అంటే ఇప్పుడు మన స్క్రీన్ ఓపెన్ చేస్తాం అనుకోండి, స్క్రీన్ ఓపెన్ చేస్తే మనకి అన్ని రకాల యాప్స్ మొత్తం బయటకు వస్తాయి కదా. సో డాష్ బోర్డ్ అది. డాష్ బోర్డ్ అంటే మొత్తం మనకు డిస్ప్లే మొత్తం ఆ కళ్ళకి అద్దంలాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ని దేనికి ఉపయోగిస్తున్నారు అని అంటే నారా లోకేష్ గారు సభ్యత్వ నమోదుకి ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో సభ్యత్వ నమోదులు ముందు ఎవరున్నారు, లాస్ట్ ఎవరున్నారు, ఇదే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఓకే. 5th ప్లేస్లో నారా లోకేష్ గారి నియోజకవర్గం ఉంది. 5వ ప్లేస్లో మంగళగిరి. 1st ప్లేస్లో అన్నమయ్య జిల్లా ఉన్నట్టుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో లాస్ట్ 20 ఏవైతే ఉన్నాయో ఆ 20 మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకు చేశారని అంటే ఇప్పుడు 68 లక్షలు దాటింది సభ్యత్వం. జస్ట్ 4 రోజుల క్రితం మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు 50 లక్షలే, ఇప్పుడు 68 లక్షలు దాటింది. ఈ 68 కాస్త కోటికి జారాలి. టార్గెట్ 1 crore, సభ్యత్వాలు 1 crore, టార్గెట్ 1 crore అనే దిశగా వెళ్తున్నారు. చాలా పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళల్లో పాత వాళ్ళని పక్కన పెడితే కొత్త వాళ్ళల్లో యూత్ ఎక్కువ మంది వస్తున్నారు. ఓకే. యూత్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది సభ్యత్వాలు తీసుకున్నటువంటి వాళ్ళల్లో. పాత సభ్యత్వాలు ఎలాగో రెన్యువల్ చేయించుకుంటారు, అవి కాకుండా కొత్తగా చేరేటువంటి వాళ్ళల్లో ఆల్మోస్ట్ 62% యూత్ ఉన్నారని చెప్పి తేలింది. ఎందుకు ఈ విధంగా అట్రాక్ట్ అవుతుంది యూత్ తెలుగుదేశం పార్టీకి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళి ప్రత్యేక హోదా మాత్రమే అన్నిటికీ మూలమంత్రం, అదే సంజీవిని అని చెప్పి యూత్కి చెప్పారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన సమయంలో వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 14, 13. ఇంటర్మీడియట్ కాలేజీలకి కదా ఆయన వెళ్ళింది, జూనియర్ కాలేజీలకి వెళ్ళాడు, తర్వాత డిగ్రీ కాలేజీలకి వెళ్ళారు. మ్యాక్సిమం వయసు ఎంత ఉంటుంది? 20 years ఉంటుంది వాళ్ళ వయసు. సో ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 18 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళు మొత్తానికి మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఫ్రెష్ మైండ్ కదా టీనేజర్స్ అంటే. పలానప్పుడు ఇది చెప్పాడని అంటే జీవితాంతం గుర్తుంటుంది వాళ్ళకి, యూత్కి. అందుకే యూత్ అనేది చాలా బలం అని ఎందుకంటారంటే వాళ్ళకు ఒక ఒపీనియన్ కలిగితే కనుక ఇక ఎవరు మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తాను మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పారు అని చెప్పి ఆ రోజు 14 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు వెళ్ళేటప్పటికి వాడు ఓటర్ అయ్యాడు. ఓటర్ కావడంతో ఆ ఓటరు ఏమనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పాడు, అంత తప్పులు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు, నిజం కాదు అతను చెప్పేది, మెడలు వంచలేదు, ఆయన కేసుల కోసం అని చెప్పి నిర్ధారణకు వచ్చేసారు యూత్. అందుకే 2024లో యూత్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పడింది. ఆ యూత్ ఏదైతే ఉందో 10 లక్షలు 15 లక్షలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి వేసే అవకాశం ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు టీనేజ్లో ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తారు, తప్పుదావ పట్టిస్తున్నారు, అబద్ధాన్ని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు అనేది ప్రత్యేక హోదా 2019 నుంచి 24 మధ్యలో ఆయన ఏం చేశాడు అనేది వాళ్ళు చూశారు. వాళ్ళు టీనేజ్ నుంచి చూసుకుంటూ వచ్చారు. సో వాళ్ళ వయసు ఇప్పుడు 20 నుంచి 30 మధ్యలో 20 నుంచి 25 మధ్యలో ఉంటారు వాళ్ళు.
అంతే కదా. సో 20 టీనేజ్లో మొదలై 25 టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చెప్పినటువంటి అబద్ధాలు, ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు. ఎవరిని నమ్ముతున్నారు ఇప్పుడు? ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన నమ్ముతున్నారు. ఓకే. అందుకే ఇప్పుడు సభ్యత్వం నమోదులో ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి 68 లక్షల మంది ఇప్పుడు సభ్యత్వం తీసుకున్నారు. వాళ్ళలో 62% మంది యూత్ ఉన్నారు. ఇది పరిశీలించాల్సిన అంశం. యూత్ శాతం ఎక్కువ ఉందనంటే, అట్రాక్ట్ అవుతున్నారంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అవుతుంది అనుకోవాలి. ఈ రీజనరేటర్ కావడానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసిన కారణం అయితే అది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. కానీ కొంతమంది ఏమంటున్నారంటే 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల బీమా వస్తుంది, తర్వాత చనిపోతే ఇమీడియట్గా వాళ్ళకి ఆర్థిక సహాయం ఇస్తున్నారు. ఈ కారణాలతోటి వాళ్ళు చేస్తున్నారు. 100 రూపాయలకి 5 లక్షల రూపాయల బీమా రాదు కదా ఎవరికి. సో అందుకు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటున్నారు. అంటే నీకు 1 కోటి మంది దిశగా వెళ్తున్నారు, ఇది రీచ్ అవుతుంది, దానికి కారణం ఇది ఒకటి అని కూడా అంటున్నారు. బట్ దీనికంటే కూడా బలమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అబద్ధాలు చెప్పారు యూత్కి టీనేజ్లో. అందుకని వాళ్ళు ఓటర్గా మారారు. ఇప్పుడు ఓటర్గా మారినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బదులుగా ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ఎంచుకుంటున్నారు. కారణం ఏంటంటే యోగాలం చేశారు లోకేష్ గారు. యోగాలం చేసినప్పుడు యూత్ అట్రాక్ట్ అయ్యారు. ఆ రోజు యోగాలంలో లోకేష్ గారు ఏం చెప్పారో అవి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పర్టికులర్గా ఎక్కడ ఏం చెప్పారో, ఎలాంటి హామీ ఇచ్చారు అనేది కూడా ఆయన నోట్ చేసుకొని కంప్యూటర్లో ఆయన మొత్తం నిక్షిప్తం చేసుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఆయన వెళ్తున్నారు. వాళ్ళు అడగకపోయినా కానీ యూత్ అక్కడికి వెళ్ళి 14 రోజులు నేను ఇలా చెప్పాను, ఇది చేస్తున్నాను, ఈ శంకుస్థాపన చేస్తున్నాను అని చెప్తున్నారు. కాబట్టి యూత్ అట్రాక్ట్ కావడానికి కారణం అది ఈ 3 కారణాలు అయి ఉండొచ్చు. 1. 2, ఈ సభ్యత్వ నమోదులో వెనకబడి ఉన్నారు. ఇంకా కూడా 20 నియోజకవర్గాలు వెనకబడి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ అత్యంత దారుణంగా 20 నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు. ఈ 20 నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు లోకేష్ గారు. ఈ 20 నియోజకవర్గాలు ఎందుకు జరగట్లేదు సభ్యత్వం అనుకున్నటువంటి స్థాయిలో ఎందుకు జరగటం లేదు అనే దాని అంటే చాలా లిస్ట్ ఉంది. మనం పర్టికులర్గా పేర్లు చెప్పలేము, ఆ నియోజకవర్గాల పేర్లు. 20 నియోజకవర్గాలు, లీస్ట్ నియోజకవర్గాలు 20 ఉన్నాయని చెప్పి తేల్చారు. ఈ 20 నియోజకవర్గాలు కనుక సభ్యత్వ నమోదుని వేగవంతం చేస్తే 1 కోటికి రీచ్ అవుతుంది. ఇది ప్రాంతీయ పార్టీల సభ్యత్వాల్లో రికార్డు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో ఆ 20 నియోజకవర్గాల్లో సభ్యత్వాలు ఎవరు చేయలేదో వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. వాళ్ళ మీద లీస్ట్గా ఉన్నటువంటి 20 నియోజకవర్గాల మీద వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చారు. ఒకవేళ జాగ్రత్త పడకపోతే ఆల్టర్నేటివ్ చూసుకుంటామని చెప్పి కూడా పార్టీ అధిష్టానం నుంచి వాళ్ళకి ఆదేశాలు కూడా వెళ్ళినాయి. కాబట్టి 1 కోటికి అయితే ఖచ్చితంగా ఈసారి చేరేటువంటి అవకాశం ఉంది. లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది ఒక రికార్డు సృష్టించబోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.